సరస్వతి నమస్కారం. ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా రూపుదిద్దిన ఒక దార్శనికుడు, కళాకారుడు, కళావారధి మిత్రులు శ్రీ నారోజు మోహన్ గారికి ప్రత్యేక అభినందనలతో మీ అందరికీ శుభాశీస్సులు. సరే, పిల్లలు ఉన్నారు కాబట్టి మీరందరూ చిన్న చిన్న పిల్లలు చాలా చక్కటి ప్రదర్శన చేశారు. మీ అందరికి రేపు ఎస్ఎస్సి ఇంటర్ ఫలితాలు వస్తాయి కదా, అప్పుడు ఆ నారాయణ యాడ్ ఎలా ఉంటుందో ఒక ఐటమ్ చేసి వినిపిస్తారు. ఈ రోజు ప్రకటించిన ఎస్ఎస్సి 2021 ఫలితాల్లో 10 జీపీఏతో నారాయణ సంచలనం. ఇది చెప్తే తొందరగా గుర్తుపడతారని చెప్తాను ఎక్కడైనా. ఇది కాకుండా ఇందాకే వేదిక మీద కూడా చేశాను, యమదొంగ సినిమాలో పెద్ద ఎన్టీఆర్ గారికి ఈరోజు మా మిమిక్రీ డే కాబట్టి మరొకసారి ఆ అంశాన్ని నేను వినిపిస్తాను. యమదొంగలో సీనియర్ ఎన్టీఆర్ గారికి నేను డబ్బింగ్ చెప్పాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు. ఈ పిల్లలకి జూనియర్ ఎన్టీఆర్ తాతయ్య అంటే తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు మాట్లాడుకునే సందర్భంలో పెద్ద ఆయనకి, ఏం మనవడా, ఎలా ఉన్నారు నా తెలుగింటి ఆడపడుచులు తమ్ముళ్ళంతా, నీకు నా పేరు పెట్టి ఆశీర్వదించాను కదరా, ఒంటరిగా పార్టీ పెట్టి తెలుగు ప్రజల నోట జేజేలు కొట్టించుకున్న ఈ తాతకి మనవడివి, నీకు ఓటమా, నందమూరి బిడ్డడా మజాక, చూపించరా నీ తడాక. యమదొంగ సినిమాలో ఇది నేను చెప్పిన డైలాగు. అది కాకుండా పిల్లలు ఉన్నారు కాబట్టి మీకు కొద్దిగా ఉత్సాహపరచడానికి, అరుంధతిలో మా గురువు గారు నాకు రోల్ మోడల్ రవిశంకర్ గారు అఘోరాకి చెప్తే, నేను అందులో మ్యాడ్ అయిపోయే అరవింద్ నా మిత్రుడు ఆ క్యారెక్టర్ ఇస్తారు. ఆ క్యారెక్టర్కి నేను డబ్బింగ్ చెప్పాను. చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు ఇప్పుడు ఆ 2 వాయిస్ని అనుకరిస్తారు, నా వాయిస్ను ఆ వాయిస్ని. ఆ భవంతి అది మన గద్వాల కోట, మన సంస్థానం. అది అక్కడ ఆ అమ్మాయి వెళ్తుంది, ఆ అమ్మాయిని వెతుక్కుంటూ భర్త కారు డ్రైవర్ లోపలికి వెళ్తాడు. అక్కడ సుశీల అంటూ అతను పిలవడం, ఆ వాయిస్ నాది. అవతల నుంచి అఘోరా వాయిస్ రవిశంకర్ గారిది. అది ఎలా ఉంటుంది, సుశీల ఎక్కడున్నావు సుశీల? ఇక్కడండి, ఈ సమాధిలో రండి. సమాధిలోనా? సమాధిలోకి ఎందుకు వెళ్ళావే? అది నీకు అవసరమా? రండి, సమాధిని బద్దలు కొట్టండి, రండి లోపలికి రండి, బద్దలు కొట్టండి, బద్దలు కొట్టరా. అరుంధతి, నీకు పెళ్ళ, నన్ను చంపి ఈ సమాధిలో కూళ్ళబెట్టిన నిన్ను వదలబొమ్మాడే వదలా. వస్తా తప్పక కసిగా పగలి తీర్చిపోతా. ఈ కాంబినేషన్లో నేను కోటరామకృష్ణ గారి దగ్గరుండి ఆ రోజు మన జోగులాంబ గద్వాల జిల్లా తుంగభద్ర పుష్కరాలు, ఆ పుష్కరాలకు వెళ్ళి వచ్చాను. కోటరామకృష్ణ గారు, రాజుగారు పుష్కర స్నానం అయిందిగా విజృంభించండి అని ఆయన దగ్గరుండి ఆ సినిమా డబ్బింగ్ చెప్పించుకున్నారు. తర్వాత ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉంది అని అంటే, వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషకరమైన రోజు. మా గురువుగారి 90వ పుట్టినరోజు అవార్డు నేను మహామహుల చేతుల మీదుగా అందుకున్నాను. అది కాకుండా ఈరోజు కళాకారులైన ఎంతోమంది చిన్నారులని ఇక్కడ నేను కలుసుకోగలుగుతున్నాను. చాలా థ్యాంక్ యూ, చాలా ఆనందం. మా గురువుగారు విద్వాన్ శ్రీజీ పుల్లయ్య గారు నన్ను ఈ రంగంలో తీర్చిదిద్దారు. ఆయన నేను ఎప్పటికీ మర్చిపోను. మీ గురువులను ఎప్పుడు మర్చిపోవద్దు. అలాగే మనల్ని ఇంత వాళ్ళని చేస్తున్న ఈ కళా సంస్థలు, మిత్రుడు మోహన్ గారు, వారి సాంస్కృతిక కళా సభ్యులందరూ కూడా ఈరోజు స్వర్ణ భారతి కళా నిలయం ద్వారా, స్వర్ణం అంటే బంగారం లాంటి పనులు చేస్తున్నారు మీరు ఇక్కడ. ఇందాక పూర్తిగా చదవనివ్వలేదు రిపోర్టు, చదవాలి. ఎందుకంటే ఇన్నున్నాయా, ఒక వ్యక్తి యొక్క గొప్పతనం అనేది తెలుస్తూ ఉంది. ఆ రిపోర్టు తర్వాత అయినా సరే చదవాలి, మేము వినాలి, ఆనందపడాలి. ఇన్ని కార్యక్రమాలు ఈ 14 సంవత్సరాలంటే 1.5 దశాబ్దం, ఇంకా 15 సంవత్సరాలకి అడుగుపెట్టుబోయే శుభ సందర్భంలో ఇంత గొప్ప కార్యక్రమం. నేను అనుకుంటాను మన నాగర్ కర్నూలు, కల్వకుర్తి ఇటు నుంచి వచ్చిన పిల్లలు ఎక్కువగా ఉన్నారు, హైదరాబాద్ పిల్లలు కూడా ఉన్నారేమో. మరి ఎందుకు మొత్తం కలిసి మొత్తం 35, 70 శతధృవంశ యోధుల్లాగా ఇంకో 30 మంది కలిస్తే 100 మంది అయ్యేవారు. శ్రీమంతుడిలో ఒక డైలాగ్ ముఖేష్ ఋషికి చెప్పింది మహేష్ బాబుతో, నిన్ను వీడిని అందరినీ దత్తత తీసుకుంటా అనే ముందు నా డైలాగ్ ఉంటుంది, ఊరికే మాట్లాడి వెళ్ళిపోవడానికి ఇదేమైనా ఢిల్లీ అనుకుంటున్నావా? దేవరకోటలో మామిడి తోట. ఇదొకటి.
వినయ విధేయ రామలో కూడా నేను వివేక్ ఓబరాయ్ చెప్పాను, రక్త చరిత్రలో వివేక్ ఓబరాయ్కి చెప్పాను, రక్త కన్నీర్ అనే సినిమాలో ఉపేంద్రకి చెప్పాను, అది నాగభూషణం గారి రక్త కన్నీరే. అందులో ఒక డైలాగ్ వినిపిస్తాను. అమెరికన్ డాలర్స్ మలేషియన్ రింగట్స్ తో విలాస కులాసారాడిన ఈ మదన మోహన్ 2 నిమిషాల్లో రంజింపజేసింది అందరూ. ఈ దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయిందంటే నమ్మశక్యం కలదు. బ్యూటీ వాట్ ఈజ్ కాంత కాంత శతద్రువంశం, 100 మందిని చంపి గాని చావని వీరవంశం. మాన్సింగ్, నువ్వు చెప్పిన చరిత్ర ఉత్త బుర్ర కథ అని ఇప్పుడే నిరూపిస్తాను చూడు. ఏయ్ భైరవా, యువరాణిని వీడికిస్తానని మాటిచ్చా. దానిని తీసుకొచ్చి వీడి ఒడిలో పెట్టి నా కాళ్ళకి సలాం కొట్టిపో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నాను షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. నాకు ప్రాణ భిక్ష పెడతావా? ఖుదాహుమే, నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా. దాని ఒంటి మీద చెయ్యి పడకుండా ఆపు ఈ రాజ్యాన్ని, రాణిని నీ కప్ప చెప్పుతా. వెన్ను చూపని వీరులను ఎన్నుకొని మరీ పంపించు. వాళ్లను చూస్తేనే నువ్వు గుండె పగిలి చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, ఒకేసారి 100 మందిని పంపించు. లాహోర్, ఈ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. సైతాన్ కి ఫౌజే. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో పాల్పంచుకునేలా చేసి ఈరోజు ఈ విశిష్ట పురస్కారాలు అందజేస్తున్న స్వర్ణ భారతి కళా సంస్థకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అవార్డీస్ అందరికీ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్.